Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయగలిగిన ఒక ప్రార్థన మీ అందరికీ కూడా దేవుని వాక్యంలో నుండి చూపించాలని నేను ఆశపడుతున్నాను. మనందరము దేవుని సన్నిధానంలో ఎంతగానో ప్రార్థన చేయవలసి ఉంది. ఎందుకంటే ఇంతకు మునపటి కంటే పరిస్థితి ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది. ఎందుకంటే మన ప్రక్కన ఉన్నారో లేకపోతే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరికి ఉందో తెలియట్లేదు. కానీ పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కేవలము దేవుడు ఒక్కడే మనలను కాపాడవలసిన వాడై ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యములో యెషయా గ్రంథంలో ఒక మాట మన ప్రార్థన ఉండాలి ప్రతిరోజు ఈ పరిస్థితులలో. 38వ అధ్యాయము యెషయా గ్రంథం 14వ వచనాన్ని మనం చదివినట్లయితే, హిజ్కియా మరణకరమైన రోగము కలుగగా అతడు చేసిన ప్రార్థనలో ఒక మాట మనల్ని ఎంతగానో బలపరుచుచున్నది. ఆ ప్రార్థన మనందరికీ కాపుదలగా ఉండునుగాక. 14వ వచనంలో కింద మాటలు ఏమంటాడు అనంటే, నాకు శ్రమ కలిగెను, యెహోవా నా కొరకు పూటబడి ఉండుము. ఇంగ్లీష్లో ఐఎమ్ అప్రెస్డ్, లార్డ్ ప్లీజ్ అండర్టేక్ మీ అని ఒక మాట రాస్తుంటుంది. అంటే అండర్టేక్ అనే మాటకి అర్థం ఏమిటి అంటే, పూటపడము అనే మాటకి ఏంటంటే, ఒక బిల్డింగు కట్టుతున్నాం అనుకోండి, ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక ఇంజనీర్ దానికి ఒక ఆలోచనను చెప్తాడు, లేకపోతే మరొక వ్యక్తి వచ్చి ఒక పని చేసి వెళ్ళిపోతాడు. ఈ అండర్టేక్ అనే మాటకు అర్థం ఏంటి అంటే, మనం చూస్తూ ఉంటాం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కొంతమంది ఈ విల్లాస్ కడతా ఉంటారు. మీరు చూసే ఉంటారు, మన ఊరిలో కూడా విల్లాస్ ఉన్నాయి. ఒక్కొక్క విల్లా ₹1,00,00,000 1,30,00,000 చెప్తున్నారు అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, కంప్లీట్గా ఆ గృహాన్ని అండర్టేక్ తీసుకొని మొత్తం మనకు కావలసిన మా ఇంట్లో ఉన్న ఏవైతే ఉండాలో అవన్నీ కూడా మనకు అన్ని కలిగించిన తర్వాత అది మనకు అప్పగిస్తారన్నమాట. సో ఆ కంప్లీట్ బాధ్యత మొత్తం అంతటిని తీసుకుంటున్న ఏమంటామనంటే అండర్టేక్ చేయటం అని అంటాం. సో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఆలోచన కాదు, మనకు కావలసింది ఒక ప్రవక్త మాట్లాడితే వినాలనేది కాదు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం చేయవలసిన ప్రార్థన, దేవా నీవు కంప్లీట్గా అండర్టేక్ తీసుకోండి ఈ పరిస్థితిని అని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కంప్లీట్గా బాధ్యత మీరు తీసుకోండి ప్రభు అని మనము ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా దేవుడు ఆ పరిస్థితులన్నిటి నుంచి మనకి విడుదల అనుగ్రహిస్తాడు. సంతోషంగా ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెబుదాం. అందుకే మన ప్రార్థన ఏమి ఉండాలి, ప్రభువా నీవే సంపూర్ణముగా ఈ పరిస్థితిని అంతటినీ కూడా మీరు అండర్టేక్ చేసుకోండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. ఏదైనా మన దేవుడు కనికరం కలిగిన వాడు, మన మీద జాలి చూపించే దేవుడై ఉంటున్నాడు. ఒక సందర్భాన్ని కూడా నేను బైబిల్లో చదువుతున్నప్పుడు దేవుడు ఆయన మాటలు మనకి సమూయేలు గ్రంథములో మనకి కనపడతా ఉంటాయి. అక్కడ దేవుడు తెగులును పంపించాడు. తెగులు పంపించడానికి గల కారణం ఏమిటంటే, దేవుని ప్రజలందరూ కూడా ఆయా మాటలు అక్కడ పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. పంపించినప్పుడు జరిగింది ఏమిటి అని అంటే, అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, ఒక దూత వచ్చి ఆ తెగులును విడుదల చేస్తూ ఉంది. విడుదల చేస్తూ ఉన్నప్పుడు 70,000 మంది చనిపోయారంట. చెప్పండి ఎంతమంది చనిపోయారు? 70,000 మంది. ఆ చనిపోయిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏమిటి అని అంటే, దేవుడు సంతాపము నొంది అని ఒక మాట రాస్తుంది. దేవుడు ఏమనుందంట, ఆయన సంతాపము నొంది ఆ దూతకి చెప్పాడంట, వెనకకు చేయి మళ్ళుకో, ఇంకా ఆ యొక్క తెగులు వారి మధ్యలో ఉండకుండా చేయి మళ్ళించుకో అన్నప్పుడు దావీదు ఏం చేస్తాడు అని అంటే, దేవునికి ఒక బలిపీఠం కట్టి, ప్రభా నేను పాపం చేసి ఉన్నాను తండ్రి నన్ను క్షమించు నాయనా అని దేవుని సన్నిధిలో సాగిలి పడినప్పుడు అక్కడ సమూయేలు గ్రంథంలో ఏమని రాస్తుంటుందంటే, ఆ తెగులు వారిని సంపూర్ణముగా విడిచిపెట్టిపోయింది. చూడండి 2వ సమూయేలు 24వ అధ్యాయంలో ఆ మాటలు మనకి రాసి ఉంటాయి. 2వ సమూయేలు 24వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు
ఆ మాటలలో 25 వచనములు చూడండి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీలను విడిచిపోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెబుదామా? 15వ వచనం కూడా చూడండి. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజకూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బర్షెబ వరకు 70,000 మంది మృతులందిరి. అయితే దూత యెరూషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా కీడును గురించి సంతాపముంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనం చేయు దూతను ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి స్తోత్రం. మనందరము విజ్ఞాపన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? మనందరం విజ్ఞాపన చేయాలి. మన దేశము కొరకు, మన ప్రాంతము కొరకు విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు సంతాపము నుండి కంప్లీట్గా ఈ తెగులు మన మధ్యలో ఉండి దేవుడు దూరం చెయ్యునుగాక. ఇక్కడ చాలా క్లియర్గా రాస్తుంది, వారు దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా. దేవుని ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయాలి చెప్పండి? విజ్ఞాపన చేయాలి. దేని కొరకు? దేశము కొరకు, మనుషుల పక్షముగా. అందుకనే ఇంకొక చోట దేవుని వాక్యంలో ఒక మాట రాసి ఉంటుంది, మృతులకును సజీవులకును మధ్యలో నిలబడని ఉంటుంది. ఎవరికంట? మృతులకును సజీవులకు మధ్యలో నిలబడగా ఆ తెగులు వారి యొద్ద నుండి సంపూర్ణముగా తొలగిపోయినని దేవుని వాక్యంలో రాస్తుంది. కనుక మనము నిలబడవలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులలో దేవుని సన్నిధానంలో నిలబడినప్పుడు దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. కనుక మన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ పరిస్థితిని అంతటినీ కూడా మీరేం చేయాలి చెప్పండి? అండర్టేక్ చేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. ప్రస్తుతం బాధ్యత అంతా మీరు తీసుకోండి. ఎవరో ఏదో ఒక ఆలోచన చెబితే దీని నుంచి విడుదల అనేది కాకుండా కంప్లీట్గా మీరే తీసుకోండి అని మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రస్తుత దినాల్లో బలపరిచే మాటలు ఎక్కడ మనకి కనపడట్లేదు. దేవుని మనం వాట్సాప్ ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన, మొత్తం నిరాశే. చూస్తుంటే ధైర్యంగా ఉన్న వాళ్ళు కూడా ఏమైపోతున్నారు చెప్పండి? నిరాశలోకి వెళ్ళిపోతున్నారు. ఒక దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, దయచేసి మనుషులను భయపెట్టేవి లేకపోతే కృంగదీసేవి పెట్టకండి, బలపరిచేవి పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగాక. చాలామంది వీక్గా ఉంటారు హృదయాలలో, ఆలోచనలు బయటికి మానే కనపడతారు, కానీ వారి హృదయాలు చాలా భయముతోనూ ఆందోళనతోనూ నింపబడిన వాళ్ళు ఉంటారు. అలాంటివి చూస్తున్నప్పుడు ఇంకా భయము కలుగుతుంది. కనుక మనము నెగటివ్ కాకుండా పాజిటివ్ మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని యేసు ప్రభు శిష్యులు కూడా ఓడ మీద వెళుతున్నప్పుడు ఆయన ధోని అద్దరిని నిద్రపోతున్నాడు. వీళ్ళందరూ ఆందోళన చెంది, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని వారు అరుస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడు చెప్పండి? ఆయన లేచి నెగిటివ్ మాట్లాడలేదు, పాజిటివ్గా అన్నాడు, సముద్రమా సైలెంట్ అయిపో, గాలి నెమలమైపో అని ఆయన మాట్లాడిన మాటల వలన జరగబోయే పరిస్థితి ఏమైందంటే, జరుగుతున్న పరిస్థితి అది మెరుగుపరచబడి పాజిటివ్గా మారినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రస్తుత దినాల్లో పాజిటివ్ మాట్లాడడానికి దేవుడు మనకి కృప అనుగ్రహించునుగాక. ఈ ప్రస్తుత దినాల్లో ఒక స్టేటస్లో మనం పెట్టే ఒక వాక్యమే కానీ, బలపరచబడే ఒక మాటే కానీ అనేక మంది బలపడతారు. మనకు తెలియదు ఎంతమంది బలపడతారు అనేది. ఒక్కొక్కసారి మనం పెట్టే మాటలు తెలియకుండా అనేక మంది బలపడటానికి అవకాశం ఉంది. కనుక బలహీనపరిచేవి ఏవి పెట్టకుండా మనం ఏం చేయాలి చెప్పండి? బలపరిచే మాటలు పెట్టడానికి దేవుడు కృప అనుగ్రహించునుగాక. ఇంత పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఆయనను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మనకి పరిష్కారం అనేది ఉంది అనేది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎలా తెలియజేస్తున్నాడు అని అంటే, 107వ కీర్తన మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, 107వ కీర్తన 20వ వచనాన్ని మనము చదువుతున్నప్పుడు అక్కడ దేవుడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఏమంటున్నాడు? తన వాక్కును పంపి దేవుడు వారిని బాగు చేశాడంట. చెప్పండి, ఏం పంపించి? దేవుని యొక్క మాటను పంపించంట. ఈ రోజున చూడండి, పరిస్థితులు ఎలాగున్నా దేవుని మాట వెళుతూనే ఉంది, అవునా? ఇప్పుడు ఈ ప్రసార మాధ్యమం ద్వారా, యూట్యూబ్ ద్వారా వెళుతూ ఉంది, ఫేస్బుక్ ద్వారా వెళుతూ ఉంది. ఇక్కడ దేవుని యొక్క మాటలు వెళుతూ ఉన్నాయి. అయితే
దేవుని మాట వెళుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యంలో మనం చాలా క్లియర్గా చదువుతున్నది ఏమిటి అని అంటే, దేవుని యొక్క మాటలంట ఉత్తునే వచ్చేసి వెళ్ళిపోవంట. యెషయా గ్రంథంలో ఉంటుంది కదా ఆ మాట. ఏమంటాడు యెషయా గ్రంథంలో 55:11 అవి కార్యమును జరిగించుకుంటానికి, పర్ఫామ్ చేయడానికి వెళుతున్నాయి అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుని యొక్క మాట దేనికి వెళుతుందంట? కార్యమును జరిగించుకొనటానికి, తీసుకొనటానికి కాదు, ఇవ్వటానికి బయలుదేరింది. హల్లెలూయా చెప్పండి. దేవుని మాటలో ఇంకొక ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఆ వెళుతున్న దేవుని మాట చేసే ఇంకొక పనిని 147వ కీర్తన 18వ వచనములో కూడా తెలియజేశాడు. చూడండి, 147వ కీర్తన 18వ వచనము. ఆయన ఆజ్ఞయగా అవన్నీ కరిగిపోయెను, ఆయన తన గాలి విసురజేయగా నీళ్లు ప్రవహించెను. చూడండి, ఆయన మాట పంపిస్తే ఏమవుతుందంట? బిగుసుపోయినది కరిగిపోతుంది అంటున్నాడు. ఈ రోజున ఈ వైరస్ మన శరీరాల్లో బిగుసుపోయి ఉండొచ్చు, ఒకవేళ ఈ మన యొక్క శరీరంలో అంటుకట్టుబడిపోయి ఉండొచ్చు. కానీ దేవుని మాట వెళుచు ఉండగా ఆ శరీరముల నుండి అది ఏమైపోతుందంట? తొలగిపోతుంది అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని మాటకంత శక్తి ఉంది. అందుకే యేసు ప్రభు లాజరసు సమాధి దగ్గరికి వెళ్ళి లోపల చుట్టబడి కట్టబడి కదల్లేని మృతమైన పరిస్థితిలో ఉన్న ఆ లాజరసు సమాధి లోపలికి దేవుని మాట వెళ్ళగా ఎవరో వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళిన దేవుని మాటే మృతమైన లాజరస్ను బయటికి తీసుకొచ్చిందని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఈరోజు మనల్ని బంధించిన ప్రతి బంధకములు దేవుని మాట విడుదలవుతుండగా కరిగిపోవునుగాక. దేవుని మాట మన జీవితంలో ఏది నేను వెళ్ళను కూర్చొని మన యొక్క ఆర్థికమైన జీవితాలలో లేకపోతే భవిష్యత్తు విషయాలలో ముందుకు సాగకుండా చేస్తూ బంధించున్న ప్రతి వాటిని దేవుడు విడుదల కల్పించునుగాక. హల్లెలూయా. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటే మార్గం నేను చెప్తున్నాను, ఒకటే మార్గం ఏమిటంటే, ప్రతి మనుష్యుడు దేవుని వైపు చూడడం తప్పించి వేరే దారి లేదు. మీకా 7:7 అయినను నేను యెహోవా కొరకు ఎదురు చూచుచున్నాను, రక్షణకర్త అయిన నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. హల్లెలూయా. ఎవరి వైపు చూడాలంట? చెప్పండి, ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు. మన కళ్ళు, ప్రతి కన్ను ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. ఆయన వైపు కళ్ళు లేవు కాబట్టి పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజున మనుషులు లోకం వైపు చూస్తున్నారు, లోక ఆశల వైపు చూస్తున్నారు. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే ఆశీర్వాదాల వైపు మాత్రం చూస్తూ ఆశీర్వదించిన వ్యక్తిని ఆయన మర్చిపోతున్న ఈ పరిస్థితుల్లో దేవుడు కోరుకుంటున్నాడు మన కళ్ళు అన్నీ ఎవరి వైపు వెళ్ళాలంట? దేవుని వైపు వెళ్ళాలంట. అలా ప్రార్థన చేస్తే ఆ మీకా గ్రంథములోనే దేవుడు అంటున్నాడు 11వ వచనములో, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. గోడ అనేది దేనికి సాదృశ్యం? ఇప్పుడు మన చర్చి చుట్టూ గోడ ఉంది. దేనికి సాదృశ్యం? సంరక్షణకు సాదృశ్యంగా ఉంటుంది. అవునా? ఒకటి లోపలికి రాకుండా ఉండడానికి సంరక్షణగా ఉంది. దేవాది దేవుడు ఏమంటాడు తెలుసా? నా వైపు చూడు, నా వైపు చూస్తే కనుక నీ జీవితము చుట్టూ నేను గోడ కడతాను, నీ యొక్క భవిష్యత్తు చుట్టూ నేను గోడ కడతాను, నీ కుటుంబం చుట్టూ నేను గోడ కడతాను, నీ యొక్క వ్యాపారం చుట్టూ నేను గోడ కడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ మనము కట్టవలసిన పని లేదు. ఎవరు కడుతున్నారు? నేనే కడుతున్నాను అంటున్నాడు. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దులు విశాలపరచబడును. ఈరోజు సరిహద్దులో ఉంటున్నాం. ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితి, ఆరాధనకు వెళ్ళలేని పరిస్థితి, ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి, భవిష్యత్తు కొరకు ముందు అడుగు వేయలేని పరిస్థితి, సమస్తము పరిమితమైపోయిన ఈ పరిస్థితుల్లో నుంచి దేవాది దేవుడు అంటున్నాడు, నీవు నాకు మొర్ర పెడితే ఖచ్చితముగా నేనేం చేస్తాను? నీకు ఉత్తరం ఇస్తాను. నీ సరిహద్దులను దేవుడు అంటున్నాడు ఏం చేస్తాడంట? విశాలపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకొక మాట కూడా దేవుని వాక్యంలో నుంచి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఈ ప్రస్తుత దినాలలో దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటి అనంటే, 90వ కీర్తన చూడండి 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, 90వ కీర్తన 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. ఏమంటున్నాడు? ఏ హృదయం అంట? జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. ఈ యొక్క కీర్తన మనందరికీ తెలుసు.
అహరోను యొక్క మరణ సమయములో మోషే పలుకుతున్న మాటలు అన్నమాట. ఏమండి, అహరోను మోషే వారందరూ కూడా కొండ మీదకి వెళుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, అహరోను నీ టైం అయిపోయింది, ఇంక నువ్వు చనిపోబోతున్నావు అని చెప్తూ ఉన్నాడు. ఆ పరిస్థితులలో మనం చూసినట్లయితే ఈ మోషే అక్కడున్న పరిస్థితులలో మాట్లాడుతూ ఏమంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము. చెప్పండి, ఏ హృదయం అంట? జ్ఞానము కలిగిన. ఈ ప్రస్తుత దినాల్లో మనిషికి ఏముండాలి? జ్ఞానము కలిగిన హృదయం ఉండాలి. ఆ జ్ఞానము కలిగిన హృదయం ఉంటేనే అప్పుడు మన దినములు మనం లెక్కించుట మనము నేర్చుకుంటాము అంటున్నాడు. ఆ జ్ఞానము కలిగిన హృదయము కలిగి ఉండటం ఏమిటి అనంటే 90వ కీర్తన 1వ వచనములో ఏమంటున్నాడు అనంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమి లోకమును నీ పుట్టిక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే జ్ఞానం కలిగిన హృదయము మొట్టమొదటిగా హృదయంలో ఏముంటుందంటే దేవుడు నిత్యమైన వాడు అనే ఒక అవగాహన వారి లోపల ఉంటుందంట. చెప్పండి, ఏమని ఉంటుందంట? దేవుడు నిత్యమైన దేవుడై ఉన్నాడని ఉంటుంది. తర్వాత 3వ వచనము నుండి 5వ వచనం చూస్తే ఏమంటున్నాడు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నది, రాత్రి అందలి ఒక జాము వలెనున్నది. వరద చేతనైనట్టు నీవు వారిని పారుగొట్టివేయగా వారి నిద్రింతురు, ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. దేవునికి స్తోత్రం కలుగుగాక. రెండవది, జ్ఞాన హృదయం కలిగిన వ్యక్తి తెలుసుకునేది ఏమిటి? రెండవది అనంటే ప్రతి మనుష్యుడు, ఈ లోకములో నివసిస్తున్న ప్రతి మనుష్యుడు టెంపరరీ. గుర్తుపెట్టుకోండి, మనము ఎవరమంట? టెంపరరీ. అందుకంటాడు మనము నీటి బుడగ లాంటి వారము, అడవి పువ్వు లాంటి వారము అని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. యోబు ఆ విషయాన్ని ఎంత బాగా వివరిస్తాడు అనంటే, యోబు గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించున్నట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అట్టి వాని మీద నీవు కనుదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నొందుటకే నన్ను నీ ఎదుటకు రప్పించి ఉన్నావు. పాప సహితములో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునూ పుట్టనేరడు. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వాయు పరిణామము నీవు వారిని నియమించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12వ వచనములో చూడండి, అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు, ఆకాశము గతించుపో వరకు వారు మేలు కొనరు అని అంటున్నాడు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటే ఈ లోకములో మనిషి యొక్క జీవితము ఏమై ఉన్నది? టెంపరరీ అయి ఉంటుంది, శాశ్వతమైనది కాదు. ఈ లోకములో మనిషి యొక్క జీవితము కొద్ది కాలము మాత్రమే ఉంటుంది. యోబు ఏమని చెబుతున్నాడు అని అంటే, దేవుడు ఒక డేట్ ఆల్రెడీ మనిషికి పెట్టేస్తున్నాడు అని అంటున్నాడు. మనమైతే ప్లాన్ చేస్తాం, ఇంకొక 5 సంవత్సరాలు ఇలా చేయాలి, ఇంకో 10 సంవత్సరాలు ఇలా చేయాలి, ఇంకొక 20 సంవత్సరాలు ఇలా చేయాలి. ఆ 20 సంవత్సరాల లోపు ఒకవేళ దేవుడు మన డేట్ నిర్ణయించి ఉంటే మన ప్రణాళికలు, మన యొక్క పద్ధతులు ఏవి ముందుకు సాగవు అన్నమాట. కానీ దేవుడు ఇచ్చిన గొప్ప నిరీక్షణ ఏమిటి అనంటే, గత రాత్రి నేను ఒక వీడియో చూస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు, ఒక ఆయన మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఆయన చాలా నిరీక్షణతో, ఇంకో కొద్ది క్షణాల్లో చనిపోతే పరిస్థితిలో ఉన్న చాలా నిరీక్షణతో కూడిన మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి మాటలు దేవుని బిడ్డలు మాత్రమే మాట్లాడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ నిరీక్షణ దేవుని బిడ్డలకు మాత్రమే దేవుడు అనుగ్రహించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యోబు 12వ వచనంలో అంటున్నాడు, అలాగే నరులు పండుకొని వారు తిరిగి లేవరు, ఆకాశము గతించిపో వరకు వారు మేలు కొనరు అని అంటున్నాడు. అందుకని ఈ రోజున దేవుని వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, జ్ఞాన హృదయం కలిగిన వాడు మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది దేవుడు నిత్యమైన వాడని తెలుసుకోవాలి. ఆ నిత్యమైన దేవుడు పరిస్థితులు ఏదైనా మార్చలేడా? బైబిల్లో మనం చదువుతాం, ఆది కాండములు ఏముంటుందంటే, అంధకారము ఆవరించిందంట, భూమి అంతటా అంధకారము ఆవరించినప్పటికీ కూడా
అక్కడ దేవుని యొక్క సన్నిధి అలాడినప్పుడు, దేవుడు తన మాటను ప్రకటించినప్పుడు పరిస్థితి మారిపోయింది. అంత పరిస్థితి మారిపోతే ఈరోజున్న పరిస్థితిని మార్చగలిగిన సమర్థుడైన దేవుడైన నమ్మితే హల్లెలూయా చెబుదాం. రెండవది, జ్ఞాన హృదయములో ఉన్న లక్షణం ఏంటనంటే, ఈ లోకములో మన జీవితము ఏంటి చెప్పండి, టెంపరరీ అయి ఉంటున్నది. ఇట్స్ నాట్ పర్మనెంట్, టెంపరరీ అయి ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. తర్వాత మనము చూసినట్లయితే 10వ వచనము నుండి 90వ కీర్తన 12వ వచనములో మనం చదివితే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరములు, అయినను వాటి వైభవము ఆయాస్కరమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించుట మాకు నేర్పము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది, జ్ఞాన హృదయములో ఉన్న లక్షణం ఏమిటి అనంటే, జ్ఞాన హృదయము బోధించటానికి కాదు ఇష్టపడేది, నేర్చుకునటానికి ఇష్టపడేది జ్ఞాన హృదయం. తెలుసుకునటానికి ఇష్టపడేది దేవుని ఆ యొక్క జ్ఞానము కలిగిన హృదయం అయి ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మనకి లోకంలో ఎంత పేరైనా సంపాదించుకోవచ్చు, ఎంత స్థితిగతులైనా మనం సంపాదించుకోవచ్చు. కానీ హృదయమంతా దుఃఖముతో ఉంటే ఏంటి ప్రయోజనం? హృదయమంతా బాధ అయితే ఏం ప్రయోజనం? ఒకసారి ఆలోచించుకోండి. అందుకని మూడవది, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఈ పరిస్థితులలో ప్రతి మనుషుడు తెలుసుకోవాల్సింది ఏంటనంటే, దేవుడు కేవలము కనికరపూర్ణుడు మాత్రమే కాదు, ఆయన దహించు అగ్ని అయి ఉంటున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన ఏమై ఉన్నాడంట? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని బిడ్డలైన మనందరము మన లోపల దేవుడు ఉన్నాడు అని మనం చెబితే దాని అర్థం ఏంటంటే, మన లోపల దహించు అగ్నిని మోసుకుంటూ వెళుతున్నామని అర్థం అనమాట. ఆ దహించు అగ్నిని మోసుకెళ్తున్న మనం ఎలాగూ పాపము చేయగలం, ఎలాగూ పాపములో పడిపోతాం, ఎలాగూ దేవునికి విరోధమైన కార్యాలు చేయగలుగుతున్నాం? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అంటే ఇంకా దేవుని గురించిన మాటలు మనము సరిగ్గా నేర్చుకోలేదు అనేది మనకి అర్థమవుతూ ఉన్నది. ఆయన ఎంత కంపాషనో, దేవుడు అంత అగ్ని జ్వాలల కన్నులు కలిగిన వాడని దేవుని వాక్యం తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఇక్కడ ఏమంటున్నాడనంటే, మా దినములు మాకు లెక్కించుట నేర్పము అంటే, ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? 4 అర్థాలు ఉన్నాయి ఆ మాటకి. ఒకటి, సమయము యొక్క విలువను తెలుసుకొని జీవించు అని అర్థం. మొదటి మాట, మా దినములు మాకు లెక్కించుము అనే మాటకి మొట్టమొదటి అర్థం ఏమిటి చెప్పండి? సమయం యొక్క విలువను తెలుసుకొని జీవించుము. రెండవది, సమయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. రిడీమ్ అవర్ టైం. దినములు చెడ్డవి గనుక అని అంటాడు బైబిల్ గ్రంథంలో. కనుక మొదటిది, సమయం యొక్క విలువను తెలుసుకొని మనము బ్రతకాలి. రెండవది, సమయాన్ని మనం ఏం చేయాలంట? సద్వినియోగపరుచుకోవాలి. మూడవది, జీవితంలో దేనికి మనము ప్రాధాన్యత ఇస్తున్నాము అనేది ప్రశ్నించుకోవాలి. ఏంటి నీ జీవితంలో ప్రాధాన్యత కలిగినది అయి ఉంటున్నది? ఏ విషయము ఏంటి నీ జీవితంలో ప్రాధాన్యత కలిగి ఉన్నదని దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆలోచించుకోవాలి. నాలుగవది, నీ జీవితంలో ఎవరిని ముందు స్థానంలో ఉంచావు? ఫస్ట్ అని చెప్తే ఎవరిని చెప్పగలుగుతున్నావు? లేక నీ ఉద్యోగాన్ని చెప్తున్నావా, లేకపోతే నీ భార్యని చెప్తున్నావా, లేకపోతే నీ బిడ్డలను చెప్తున్నావా, లేకపోతే నీ కలిగిన ఆస్తిని చెప్తున్నావా? ప్రభు అడుగుతున్నాడు, ఇవన్నీ కాదు, మొట్టమొదటిగా ఎవరికి స్థానం ఇవ్వాలి చెప్పండి? దేవునికి మాత్రమే స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అలా స్థానం ఇచ్చేవారు వారి ఏమని కోరుకుంటారు తెలుసా? కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి, 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక వరం అడిగానంట. యెహోవా యొద్ద ఒక వరం నేను అడుగుతున్నాను. ఆ వరం ఏంటంటే, ఆయన ప్రసన్నతను చూడటానికి, ఆయన ఆలయములో ధ్యానించటానికి నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో ఏం చేయగోరుచున్నాను? నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటే అని అంటాడు. ఈ మాట ఇంకొక చోట కూడా మీకు కనపడుతుంది. ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిద్దరు సహోదరులను చూసి ఒకటి మాత్రమే నేను కోరుకుంటున్నాను అని అంటాడు.
అది ఎవరి గురించి మాట్లాడాడు? మరియను గురించి. మార్త అనేకమైన పనుల్లో ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు అనేకమైన పనులకు ఉన్నావు, కానీ నేను ఒక్కటి మాత్రమే కోరుకుంటున్నాను. మరి అదే కోరుకుంది. ఆమె ఏం చేసిందనంటే, నా పాదముల దగ్గర కూర్చొని నా మాటలు ఆమె ఏం చేసిందంట? వింటూ ఉంది అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీయుల 3:14 కూడా చూడండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యుద్ధకు నేను ఏం చేస్తున్నానంట? పరిగెత్తుతూ ఉన్నాను. ఏం చేస్తున్నాడంట? గురి యుద్ధకు పరిగెత్తుతున్నాను. పాతవన్నీ మర్చి అని అంటాడు. సమస్తమును విడిచిపెట్టి గురి యుద్ధకు నేను పరిగెత్తి పైన అంటాడు. చూడండి 13వ వచనం, నేను ఇది వరకు పట్టుకొని ఉన్నాను, తలంచుకొనను, అయితే ఒకటే చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుతున్నాను. ఒకటి మాత్రమే అంటున్నాడు. ఒకటే నేను కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు మరియను ఉద్దేశించి. అంటే మరి చేసిన పనిని చూసి దేవుడు అంటున్నాడు, ఈ దావీదు అంటున్నాడు, ఒక్కటే నేను కోరుకుంటున్నాను, నాకు ఒక్క వరం అడుగుతున్నాను. అదేంటి అని అంటే, ప్రభా ఏం చేయాలి? నేను నీ సన్నిధానంలో ఉండుటకు నాకు కృప దయచేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానము కలిగిన హృదయము ఏముంటుందంటే, ఒకటి దేవుడు నిత్యమైన వాడని తెలుసుకుంటుంది. జ్ఞానం కలిగిన హృదయం. రెండవది, మనుష్యుడు లోకములో శాశ్వత కాలం ఉండడు అని తెలుసుకుంటుంది. జ్ఞానం కలిగిన హృదయం. మూడవది, నేర్చుకునేదై ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులలో నేర్చుకోవలసిందేంటో అది నేర్చుకునేదై ఉంటున్నది. నాలుగవది, మనం చూసినట్లయితే జ్ఞానం కలిగిన హృదయము ఏమని మాట్లాడుతుందో 13వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూడండి. 13వ వచనం, యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరగకు ఎందువు, నీ సేవకులు చూచి సంతాపపడము, ఉదయం నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములు ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూపు. మా దేవుడిని యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ రోజున మనం ఎదురు చూస్తుంది దేని కొరకనంటే, ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎదురు చూస్తున్నాం. నిత్యము మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో ఆయన రాకడ ఏ క్షణమందు వచ్చినా కూడా సిద్ధపడే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చిన రోజున ఈ భూమి మీద అనుభవించిన ఎన్ని సంవత్సరాల శ్రమలైనా అవి ఆ రోజుతో కంప్లీట్గా ముగించబడతాయి. హల్లెలూయా చెప్పండి. అందుకే యోబు అంటాడు కదా, ఒక తల్లి కనిన వ్యక్తి ఈ లోకములో సమస్యలో పుడుతున్నాడంట. ఆ సమస్య ఎప్పుడు వరకునంటే ఆ మనిషి లోకములో చనిపోయేంతవరకు కూడా. హల్లెలూయా చెప్పండి. ఐ బోర్న్ ఇన్ ట్రబుల్, సమస్యలోనే పుట్టాను, ఈ లోకములో మరణించినప్పుడు నా సమస్య తీరబడుతుంది. అయితే నా పరిస్థితులన్నిటికీ సంతోషం ఎప్పుడు అనంటే, సమాధానం ఎప్పుడు అనంటే, నా ప్రభు తిరిగి ఆయన వచ్చినప్పుడు ఈ సమస్యలన్నిటికీ ఏం కలుగుతుంది చెప్పండి? ఒక ముగింపు అనేది కలుగుతుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online Finney Faith.